డయాబెటీస్ తగ్గుతుందా, లేదంటే సోరియాసిస్ తగ్గుతుందా, లేదంటే ఇంకొక ఈ క్రానిక్ డయేరియాస్, ఐబిఎస్ ఇలాంటివి ఏమైనా తగ్గుతాయంటే ఇవన్నీ కూడా తగ్గుతాయి. బట్ ఇవన్నీ కూడా ఫస్ట్ డోసులోనే పనిచేసేస్తుంది, ఒక్క డోసులోనే తగ్గేస్తుంది అనేది కాదన్నమాట. అంటే అలాంటివి క్రానిక్ దీర్ఘకాలికంగా ఉండేవి, దానికి సంబంధించినటువంటి ప్రపోర్షనేట్ టైంలో క్యూర్ అనేది వస్తుంది. వేరాస్ ఇన్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో అయినట్లయితే అసలు వాటికి క్యూరే ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం వేటి మూలంగా అయితే ఎలర్జీస్ వస్తే వాటి జీవితాంతం మానేయమని చెప్తారు. అండ్ ఒకవేళ కూడదు అంటే జీవితాంతం మెడిసిన్ వాడుకుంటూ జీవనం కొనసాగించాలంటారు. బట్ ఇక్కడ హోమియోపతిలో వచ్చేసరికి ఈవెన్ అది దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రపోర్షనేట్ టైంలో ఆ వ్యాధి అనేది తగ్గడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మాట చెప్పినప్పుడు పలానా ఐ థింక్ అరౌండ్ 50 ఎఫార్జంలోనో 51 ఎఫార్జంలోనో చెప్తారనమాట హానిమన్ గారు, అన్కంపారబుల్ హోమియోపతిక్ మెథడ్ ఆఫ్ సిస్టమ్ అనేసి. అంటే ఇప్పుడు పలానా థైరాయిడ్ ఉంది, పలానా డయాబెటీస్ ఉంది, ఇలాంటివి ఏవైనా కూడా అలోపతిలో తగ్గుతాయని చెప్తుంటారు. బట్ ఆ ఏం తగ్గవు, మేనేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట, జీవితాంతం మేనేజ్ చేస్తూనే ఉంటాయి. సో అదే ఒక ఎఫిషియెంట్ హోమియోపతిక్ డాక్టర్, అంటే ఎఫిషియెంట్ అని ఎందుకు అంటున్నానంటే హానిమన్ గారి ప్రిన్సిపల్ లైన్స్లో ప్రాక్టీస్ చేసేటటువంటి మంచి డాక్టర్ దగ్గర కానీ చేతిలో కానీ అలాంటి కేసెస్ కానీ పడితే ఏదో ఒక టైంలో ఒక కేసు 3 ఏళ్ళకి తగ్గొచ్చు, ఒక కేసు 4 ఏళ్ళకి తగ్గొచ్చు, ఇంకొక కేసు 10 ఏళ్ళకి తగ్గొచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ క్రానిసిటీ అండ్ డిపెండింగ్ ఆన్ దేర్ లెంత్ ఆఫ్ ది డిసీజ్ అనమాట. సో డెప్త్ ఆఫ్ ది డిసీజ్, లెంత్ ఆఫ్ ది డిసీజ్, వీటిని బట్టి ఆ టైం అనేది ఆధారపడి ఉంటుంది తప్పితే కంపల్సరీగా నయం చేయబడుతుంది. మిగిలిన ఏ ఇతర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లోనూ నయం కానిది ఇక్కడ నయం చేయబడుతుంది. అందుకనే అన్కంపారబుల్ మెథడ్ ఆఫ్ హోమియోపతిక్ సిస్టమ్ అనేసి చెప్తారనమాట హానిమన్ గారు. అది ఓకే.